సో యా ప్రీవియస్ వీడియోలోనే నేను పార్ట్ 41 అని దీంట్లో ప్రింటర్ స్పూలర్ ప్రాబ్లం గురించి చెప్పాను. సో దానికి సొల్యూషన్ చెప్పే ముందు, అంటే దీనికి ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పే ముందు మనం కొన్ని తెలుసుకోవాల్సిన టాపిక్స్ ఉన్నాయి, కొన్ని మెయిన్ టాపిక్స్. ఇవి మీకు ఇంకా అంటే కొంచెం హై లెవెల్లో కనుక ఆపరేటింగ్ సిస్టమ్ గేమ్ ఆడుతుంటే, అంటే గేట్కి లేకపోతే సెమ్ ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లకి ఆడుతుంటే ఇలాంటివన్నీ కూడా మనకు మంచి మంచి రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. ఓకే, సో వాటిల్లో క్రిటికల్ సెక్షన్ అనేది తెలుసుకోకపోతే మీరు ఇంకా ఏబిసిడీలు నేర్చుకుంటున్నట్టే ఆపరేటింగ్ సిస్టంలో. ఎందుకంటున్నాను అన్నమాట అంటే, క్రిటికల్ సెక్షన్ ఈజ్ అ బిగ్గర్ టాపిక్. అంటే టాపిక్ చిన్నదే, కాకపోతే వాల్యూ ఎక్కువ. కాబట్టి మీరు కంపల్సరీగా క్రిటికల్ సెక్షన్ గురించి జాగ్రత్తగా వినాలి. ఓకే, క్రిటికల్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, అంటే ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ బేస్ చేసుకొని మీకు క్వశ్చన్లు వస్తాయి. మీరు ఎక్కడైనా రాయాలన్నా కూడా, సెమ్ ఎగ్జామ్లో రాయాలన్నా, గేట్లో మీరు క్వశ్చన్లు సాల్వ్ చేయాలన్నా కూడా ఈ టాపిక్ అనేది స్కిప్ చేస్తే మీకు ఇంకా తర్వాత ఏం అర్థం కాదనమాట. ఇంకా మీకు నెక్స్ట్ ప్రాసెస్ సింక్రనైజేషన్ ఏం అర్థం కాదు, మళ్ళీ మీకు డిస్క్ షెడ్యూలింగ్లు ఇవి అర్థం అవుతాయి అంతే. వాటిల్లో కూడా మనం వీటిని యూజ్ చేయాల్సి వస్తుంటుంది. అంతా అర్థం కాకుండా ఉండని టఫ్ టాపిక్ ఏం కాదు. ఓకే, మీకు ఎవరైనా టఫ్ అని చెప్పుంటే అది నమ్మకండి. అసలు నేను చెప్పేస్తాక మీకు చాలా సింపుల్గా చూడండి, ఏం లేదు. క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి? క్రిటికల్ సెక్షన్, క్రిటికల్ అని ఎందుకు పెట్టాం పేరు దానికి? దాంట్లోకి రెండు ప్రాసెస్లు ఒకేసారి వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు ఇబ్బంది పడిపోతాం. ఓకే, క్రిటికల్ సెక్షన్ అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఒక వాష్రూమ్ తీసుకోండి. ఒకే వాష్రూమ్లోకి ఇద్దరు వెళ్ళకూడదు, ముగ్గురు వెళ్ళకూడదు, నలుగురు వెళ్ళకూడదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలి, అంతే. సింపుల్. మీకు క్రిటికల్ సెక్షన్ అంతా వచ్చేసినట్టే. ఏం సాల్వ్ చేస్తానో మీకు చెప్తాను. కాకపోతే ఏంటంటే క్రిటికల్ సెక్షన్ అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ ఏంటి అంటే, బాత్రూమ్ అని రాయకండి. కాకపోతే ఏంటంటే వాష్రూమ్లో మనకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యూజ్ చేసుకోవాలి. వాష్రూమ్ ఎప్పుడైనా అందరూ ఒకేసారి యూజ్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఓకేనా? ఓకే, ఎనీథింగ్. సో ఫస్ట్ మనకి రెండు కోడ్లు కానివ్వండి, రెండు కోడ్లు అంటే రెండు ప్రాసెస్లు అవ్వచ్చు. ఓకే, రెండు ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే ప్రాసెస్ అంటాము. సో సో ఇప్పుడు రెండు ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు ప్రాసెస్లు కూడా ఇక్కడ మన క్రిటికల్ సెక్షన్లో సో ఇప్పుడు క్రిటికల్ సెక్షన్లో ఈ రెండు ప్రాసెస్లు కూడా కొన్ని రిసోర్స్ని షేర్ చేసుకుంటాయి. అది రిసోర్స్ అవ్వచ్చు, కోడ్ అవ్వచ్చు, మెమరీ అవ్వచ్చు, బఫర్ అవ్వచ్చు. ఏదో ఒక పార్ట్ని షేర్ చేసుకుంటుంటే ఆ షేర్ చేసుకుంటున్న పార్ట్ని మనం క్రిటికల్ సెక్షన్ అంటాం. ఓకే, ఎందుకు ఇలా అంటున్నాము ఏంటి అనేది నేను చెప్తాను. కోడ్లో ఒక పార్టే ఏం లేదు, అది ఏదైనా అవ్వచ్చు, చిన్న వేరియబుల్ అవ్వచ్చు. ఆల్రెడీ మనము ఆల్రెడీ ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లం వీడియోలో చూసాం కదా, 40th పార్ట్లో ఏం చూసాము? ప్రొడ్యూసర్ కన్స్యూమర్ ప్రాబ్లంలో వేరియబుల్ని షేర్ చేసుకున్నాం. ఎందుకు గాల్లో చెప్తున్నాను నేనైనా, ఇక్కడే ఉంది కదా. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాసెస్ సింక్రనైజేషన్లో చూద్దాము. ప్రాసెస్ సింక్రనైజేషన్ అయినా ఇక్కడ మీకు ఈ రెండు ప్రాసెస్ సింక్రనైజ్ అయ్యేటప్పుడు షేర్డ్ అని చెప్పి చూపించాను చూసారు ఇక్కడ, షేర్డ్ అని చెప్పి. మీరు వీడియో చూడండి వెళ్ళి, పార్ట్ 38 ఇది. పార్ట్ 39 ప్రొడ్యూసర్ కన్స్యూమర్, పార్ట్ 40 కూడా ప్రొడ్యూసర్ కన్స్యూమర్, అండ్ పార్ట్ 41 ప్రింటర్ స్పూలర్. ఇవి చూసిన తర్వాత క్రిటికల్ సెక్షన్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో యూ హ్యావ్ ఫస్ట్ ఈ పార్ట్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో, షేర్డ్ పార్ట్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది క్రిటికల్ సెక్షన్ అంటాం. ఎందుకంటే అదే కదా మెయిన్గా మనకు కావాల్సింది. వేరే ప్రాసెస్ వల్ల అడ్డు పెడుతుంది అదే కదా. ఇక్కడ వాష్రూమ్ అనేది క్రిటికల్ సెక్షన్, ఎందుకంటే అదే కదా మీ ఇద్దరు కలిసిన రిసోర్సు. అంటే పబ్లిక్ వాష్రూమ్ ఏం చేస్తాం మనం, ఒకళ్ళు వాడిన తర్వాత ఇంకోళ్ళు వాడాలి. కాబట్టి మనకి మెయిన్ రిసోర్స్ ఏంటి అక్కడ? వాష్రూమ్. ఓకే, రియల్లీ సారీ, ఇవాళ ఎందుకు త్రోట్ బాగాలేదు. సో ఐ కంటిన్యూ. సో ఇప్పుడు పార్ట్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఆఫ్ కోడ్ని మనము క్రిటికల్ సెక్షన్ అంటాం. ఓకే, ఆ పార్ట్ ఆఫ్ కోడ్ ఏదైతే మల్టిపుల్ ప్రాసెస్ యాక్సెస్ చేస్తాయో. ఓకే, మీకు ఇలా రాయొచ్చు. ఒకవేళ ఎవరైనా అడిగితే కనుక, అంటే సెమ్ ఎగ్జామ్లో ఒకవేళ రాయమన్నారంటే కనుక, a part of code which is shared, which might be resource, which might be code, which might be memory, which might be buffer, which is shared by two or more process or multiple process is called క్రిటికల్ సెక్షన్ అని చెప్పి రాయొచ్చు. ఓకే, బేసికల్గా కోడ్ మొత్తాన్ని మీకు సింపుల్గా నేను డివైడ్ చేసి చెప్తాను. ఈ డివైడ్ చేసిన దాన్ని మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేసేవచ్చు. క్రిటికల్ సెక్షన్, నాన్ క్రిటికల్ సెక్షన్. నాన్ క్రిటికల్ సెక్షన్ లెఫ్ట్ లెగ్తో దాన్నేద్దాం. ఓకే, ఎందుకు నాన్ క్రిటికల్ సెక్షన్ లెఫ్ట్ లెగ్తో దాన్నేస్తుంది? దాంతో మన పని లేదు. ఎందుకంటే ఏ ప్రాసెస్కి ఆ ప్రాసెస్ మూసుకొని చేసుకుంటూ ఉంటాయి, ఇబ్బంది లేదు. రెండు ప్రాసెస్లు జరుగుతున్నప్పుడు కూడా
రెండు కలవని చోట అయితే ఇంక ఇబ్బంది ఏముంది. ఇప్పుడు 2 ఏరోప్లేన్లు ఒక ఎదురెదురు కొట్టుకుంటే ఇబ్బంది, కానీ దేని లెవెల్లో అది వెళ్తా ఉంటే మనకి ఏం ఇబ్బంది, మనకి పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి నాన్ క్రిటికల్ సెక్షన్ తీసి పక్కన పడద్దు, అసలు నో నీడ్ టు కాన్సన్ట్రేట్. అది మనకు కావాల్సిన మెయిన్ ఏంటంటే మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే క్రిటికల్ సెక్షన్. క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి? షేర్డ్. ఇక్కడ మీకు సిఎస్ అని రాసాను చూసారా, ఈ సిఎస్ కూడా ఒకటే, అంటే ఒకే పార్ట్. మీకు ఇలా గీసి చూపిస్తాను చూడండి, ఇది సిఎస్, ఇది సిఎస్. ఇక్కడి నుంచి ఇది వస్తుంది, ఇక్కడి నుంచి ఇది వస్తుంది. ఈ రెండు కనుక ఎగ్జిక్యూట్ అవుతా ఉంటే ఏం జరుగుతుంది? అవుట్పుట్ ఏమో మళ్ళీ విడికి వెళ్ళిపోతాయి, మళ్ళీ వాటి సంబంధం లేదు. ఓకే, అది ఈ రెండు సిఎస్ ఒకటే అనమాట. ఓకే, ఈ రెండు సిఎస్ ఒకటే. మీకు ఇక్కడ నేను ఇక్కడ మీకు రెండింటిగా రాశాను, అది మీకు నెక్స్ట్ దాంట్లో మీకు ఎగ్జాక్ట్గా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఏంటి అసలు ఎలా రాస్తాను మీకు చూస్తాను అక్కడ, ఎందుకు నెక్స్ట్ వీడియో దాకా. ఇది మీకు కావాల్సిన ఇమేజ్. ఓకే, ఇక్కడ సిఎస్ అనేది కామన్. సిఎస్ కామన్ కాబట్టి మనకి ఏం చేస్తామంటే, ఇప్పుడు బాత్రూమ్ బై డోర్ ఎలా ఉందో ఇలా ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది పెడతాం, ఎగ్జిట్ పాయింట్ అనేది పెడతాం. ఓకే, ఈ ఎంట్రీ పాయింట్ ఆర్ ఎంట్రీ కోడ్ ఏం చేస్తుంది అంటే మనకి మల్టిపుల్ థింగ్స్ని అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేంటో కూడా నేను మీకు చెప్తాను, మీరు ఊరిని గాబరపడిపోయి ఎగబడకండి. మీకు డౌట్ రావచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే అంత ముందు వెళ్ళిపోవద్దు. నేను చిన్నగా చెప్తున్నాను కదా, ఎందుకు చిన్నగా చెప్తున్నానంటే మీకు నీట్గా అర్థం అవడం కోసం. ఓకే, సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక, అంటే అర్థం కాకపోతే ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి, లేదనుకుంటే కనుక స్పీడ్ చేసి చూసేసుకోండి, ఇబ్బంది ఉండదు. మీకు ఈజీగా క్రిటికల్ సెక్షన్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎనీహౌ ఈ క్రిటికల్ సెక్షన్కి ఏంటి అంటే మనం ఏం చేయబోతున్నామంటే 2 రకాల థింగ్స్ ఉంటాయి. సో ఇది క్రిటికల్ సెక్షన్ అనుకుందాం, ఇక్కడ ఈ ఇమేజ్కి సంబంధం లేదు. ఓకే, క్రిటికల్ సెక్షన్ దీని ముందు మనం ఎంట్రీ ఎగ్జిట్ ఒక కోడ్ వస్తాం. కోడ్ ఏముందిలే, వైల్ లూపు, ఇఫ్ లూప్లు, ఇలాంటి లూప్లు ఏదైనా పెట్టి రాయొచ్చు, మన ఇష్టం, మన చేతుల్లో ఉంది అనేది. కోడ్ ఎంతసేపు రాస్తాను చెప్పండి. మీ కోడ్ ఎగ్జాంపుల్ కావాలనుకుంటే నేను మంచి వీడియోస్ ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టున్నాను, నేను మళ్ళీ పెట్టాల్సిన పని లేదు. అవి మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి ఒకసారి కుదిరితే. నేను ఒకవేళ బాగా అర్థం అవ్వాలన్నట్టు చెప్తున్నాను కదా, అందుకనే ఈ ఎంట్రీ అనేది కూడా ఒక కోడే, క్రిటికల్ సెక్షన్ అనేది కూడా కోడే, ఎగ్జిట్ అనేది కూడా కోడే. ఓకే, ఎంట్రీ అనేది కోడ్ ఎందుకు అంటే మనం మ్యూచువల్ ఎక్స్క్లూజన్ చేయడం కోసం, లేకపోతే ఇవన్నీ చేయడం కోసం నేను మీకు చెప్తాను, అవి నెక్స్ట్ ఇదే వీడియోలో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఎంట్రీ సెక్షన్ అంటే ఏంటో చూద్దాము. ఎంట్రీ సెక్షన్ అనేది ఒక లాక్ లాంటిది. అంటే ఇలాంటి పదాలు మీకు తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రతి చోట వాడతారు కాబట్టి. నేను ఎందుకని రాసుకొని వచ్చాను, ఎందుకంటే నేను చెప్పమంటే చెప్పేస్తాను, టప్ గాలో చెప్పేయచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడైనా సెమ్ ఎగ్జామ్లో రాయాలన్నా, లేకపోతే గేట్ ఎగ్జామ్లో కానీ ఏ ఎగ్జామ్లో ఉన్న వాళ్ళు ఇచ్చినప్పుడు ఈ పదాన్ని మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీకు చెప్తున్నాను. ఎంట్రీ సెక్షన్ ఇది లైక్ లాక్, ఒక లాక్ లాంటిది. అలాగే ఈ లాక్ ఏం చేయాలి అంటే P1 అనేది మన క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు P2ని పంపించకూడదు లోపలికి, అంతే కదా. P1 బయటకు వచ్చిన తర్వాత P2ని పంపించాలి. ఓకే, అర్థమైంది కదా మీకు. ఇప్పుడు P1 అనేది ఎప్పుడైనా మనకి క్రిటికల్ సెక్షన్లో ఉన్నప్పుడు P2 అనేది వేరే ప్రాసెస్ అనేది వెళ్ళకూడదు. అదే P2 ఉన్నప్పుడు P1 వెళ్ళకూడదు. సో ఇది కాన్సెప్ట్ అనమాట. సిమిలర్గా ఎగ్జిట్ సెక్షన్ కూడా అంతే. ఎగ్జిట్ సెక్షన్లో మనం ఏం రాస్తాము, లోపల ఉన్నది మాత్రం ఎగ్జిట్ అవ్వాలి, బయట ఉన్నది ఎగ్జిట్ కోడ్ అనేది పనిచేయకూడదు. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ క్రిటికల్ సెక్షన్. ఇప్పుడు క్రిటికల్ సెక్షన్ అనేది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాము. అసలు వాట్ టు అచీవ్, ఎందుకు ఈ క్రిటికల్ సెక్షన్ అనేది కావాలి అంటే ఫస్ట్ మనకి మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అనేది పనిచేయాలి. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే నేను మీకు ఇప్పుడే చెప్పాను, జస్ట్ ఇప్పుడే. మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అంటే ఏంటంటే క్రిటికల్ సెక్షన్ని P1 యూజ్ చేస్తుంటే P2కి క్రిటికల్ సెక్షన్ యాక్సెస్ అవ్వకూడదు, P2 యూజ్ చేస్తుంటే P1కి యాక్సెస్ అవ్వకూడదు. సిమిలర్ థింగ్ అంతే, ఒకటి మాత్రమే ఉండాలి క్రిటికల్ సెక్షన్లో. ఒక క్రిటికల్ సెక్షన్ తీసుకున్నామంటే అంటే ఈ పర్టికులర్ పాయింట్ లోపల మనకి P1 అన్నా ఉండాలి, P2 అన్నా ఉండాలి, P3 అయినా ఉండాలి, P4 అయినా ఉండాలి, అలా ఏదైనా ఒకటే ఉండాలి. కాకపోతే ఒకళ్ళే మాత్రం వాడాలి ఒకేసారి. ఓకే, ఇంతమంది వాడకూడదు. ఓకే, సో ఎనీ ఆఫ్ థింగ్ ఐ డోంట్ వాంట్ టు టచ్ ద ఎగ్జాంపుల్ అగైన్. ఎనీ ఆఫ్ మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అనేది అచీవ్ అవ్వాలి, ప్రోగ్రెస్ అనేది అచీవ్ అవ్వాలి, బౌండెడ్ వెయిట్ అనేది అచీవ్ అవ్వాలి, ఎన్విరాన్మెంట్ అనేది స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్, నాట్ ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ ఎంట్రీ ఎగ్జిట్ సెషన్లో ఉండకూడదు. అలాగే క్రిటికల్ సెక్షన్ కూడా అంతే ఉండకూడదు. కాబట్టి దాదాపుగా ఇవన్నీ అచీవ్ అవ్వాల్సిందే. వీటిల్లో మెయిన్గా అచీవ్ అవ్వాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఎక్స్క్లూజన్, ప్రోగ్రెస్. ఈ రెండు అచీవ్ అయితే మెయిన్ థింగ్స్ అవి. ఈ బౌండెడ్ వెయిట్ ఇవన్నీ సెకండరీ అనుకోండి, అవి అచీవ్ అయినా పర్లేదు. కాకపోతే ఏంటంటే
మ్యాక్సిమం ఆఫ్ ద టైం అచీవ్ అయితే కనుక ఇట్ ఈస్ అ బెటర్ కోడ్ అంటాము. ఇవి కూడా ఇవనే మినిమం అచీవ్ అవ్వాల్సిందే కంపల్సరీగా, లేకపోతే చాలా తక్కువ అయిపోతుంది, లేకపోతే రేస్ కండిషన్ వచ్చేస్తుంది మళ్ళీ. ఎందుకంటే మళ్ళీ మనకి P1 వస్తుంది లోపలికి, మళ్ళీ ప్రియంప్ట్ అయిపోతుంది. ఇదంతా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ప్రింటర్ ప్రాబ్లంలో మాట్లాడుకున్నాం, ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లంలో కూడా మాట్లాడుకున్నాం. ఓకే, క్రిటికల్ సెక్షన్ అంటే మీకు ఓవరాల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి అర్థం కాకపోతే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మిగిలిన అర్థమైన వాళ్ళు మీకు కామెంట్ రిప్లై ఇస్తారు, లేకపోతే నేను కూడా నేను ఒకవేళ చూసి ఒకవేళ ఫ్రీగా ఉండే వీడియోలు చేయకపోతుంటే కనుక డెఫినెట్లీ ఐ విల్ రిప్లై, లేకపోతే ఒక లైవ్ సెషన్ తీసుకుందాం. ఓకేనా? సో నేను లాస్ట్ వీడియోస్లో నేను చెప్పడం మర్చిపోతున్నాను యాక్చువల్గా, బట్ స్టిల్ ఎనీహౌ నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. మీరు జస్ట్ ఈ వీడియో లైక్ చేస్తే కనుక ఎక్కువ మందికి ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ అల్గారిథం అనేది. చాలా మంచి కోడ్ అది ఏంటంటే, మనం ఒక వీడియో చూసిన తర్వాత వీడియో ఫుల్ లెంత్ కంప్లీట్ చేసి చూసామనుకోండి ఎక్కువ మంది సజెషన్లు వెళ్తాయి. లైక్ చేసామనుకోండి ఇంకా ఎక్కువ మంది చూపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఆ వీడియో రన్ అవుతున్నప్పుడు ఇంకా ఎక్కువ మంది చూపిస్తుంది. కామెంట్ చేశారు అంటే ఇట్స్ ద మ్యాక్సిమం సపోర్ట్ టు ద వీడియో అనమాట. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ కామెంట్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది మీ ఇష్టం. ఇంకా నా వీడియోలు అనేది దాదాపుగా సెర్చ్లో కనపడతాయి కాబట్టి ఎక్కువ మంది చూస్తుంటారు. సబ్స్క్రైబ్ మీకు కావాలనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే ఏంటంటే జస్ట్ సింపుల్గా లైక్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. డౌట్ లేకపోయినా కూడా కామెంట్ చేయండి, ఎక్కువ మంది కనపడుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.